వెల్కమ్ టు శ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. మనకి ఎస్ఐ కానిస్టేబుల్ స్పెషల్ బ్యాచ్ అనేది సెప్టెంబర్ 7 ప్రారంభం కానున్నది. అదేవిధంగా తీసుకుంటే సెప్టెంబర్ 22 ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బ్యాచ్లు రెండు కూడా ప్రారంభం కానున్నది. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్. మరి ప్రధానంగా ఈరోజు జరిగిన గ్రౌండ్ టెస్ట్ అనాలిసిస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకసారి మనం పరిశీలిస్తే ఫస్ట్ ప్రశ్న సార్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు జాబితా 1 ఒకవైపు జాబితా 2 ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ మనకి జౌల్ దేన్ని తెలియజేస్తుందంటే పని తెలియజేస్తుంది. పనికి ఎంకేఎస్ పద్ధతిలో జౌల్. నెక్స్ట్ వన్ ఆంపియర్ దేన్ని అంటే విద్యుత్ ప్రవాహం, గుర్తుపెట్టుకోవాలి. విద్యుత్ ప్రవాహాన్ని ఆంపియర్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ వాట్ దేన్ని అంటే సామర్థ్యం. నెక్స్ట్ వన్ వోల్ట్ అనేది పొటెన్షియల్ భేదం. అదేవిధంగా ఇది ఏంటి సార్ అంటే క్యాలరీ కాదు, కెలోరీ. ఉష్ణానికి ఎంకేఎస్ పద్ధతిలో కెలోరీ, సిఎస్ పద్ధతిలో జౌల్ సార్. పొటెన్షియల్ భేదక ప్రమాణం ఏదంటే వోల్ట్. పనికి ఎంకేఎస్ పద్ధతిలో జౌలు. సామర్థ్యానికి ఎంకేఎస్ పద్ధతిలో వాటు. విద్యుత్ ప్రవాహానికి ఎంకేఎస్ పద్ధతి, విద్యుత్తు ప్రవాహానికి ఎంకేఎస్ లేదా ఎస్ఐ పద్ధతుల ప్రమాణం ఆంపియర్. అంటే ఏ 3, బి 1, సి 2, అదేవిధంగా డి 4, అదేవిధంగా ఈ 5. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా మనం పరిగణించాలి, చూసుకోవాలి సార్. నెక్స్ట్ ప్రశ్న మనం ఒకసారి పరిశీలిస్తే, భూమిపై ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 100 కేజీలు, గురుత్వ త్వరణం g = 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చంద్రుడిపై గురుత్వ త్వరణం g/6 అయితే చంద్రుడిపై ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత అన్నాడు. వాడు గమనించాలి, ద్రవ్యరాశి ఎప్పుడు కూడా విశ్వంలో ఎక్కడైనా స్థిరమే. ద్రవ్యరాశి విశ్వంలో ఎక్కడైనా స్థిరమే. మనం ఇక్కడ 100 కేజీలు ఉంటే ఎక్కడ ద్రవ్యరాశి అనేది చంద్రుడి పైన కూడా మనం 100 కేజీలు ఉంటాం. ద్రవ్యరాశిలో ఎటువంటి మార్పు ఉండదని మనం గుర్తుపెట్టుకోవాలి. మారిందంతా భారమే మారుతుంది. మన బరువు ఇక్కడ 100 కేజీలు ఉంటే చంద్రుడి పైన 1/6 × 100. మన బరువు ఇక్కడ 60 కేజీలు ఉంటే, ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 60 కేజీలు ఉంటే చంద్రుడి పైన దాని బరువు కావాలంటే 6 చేయాలి. అంటే 6 వంతుల్లో 1 వంతు, 6 పదులు 10 కేజీలు వస్తుంది. ఇది భారం. అంటే భారం మారుతుంది తప్ప ద్రవ్యరాశి ఇప్పుడు మారదు. ద్రవ్యరాశి ఎన్ని కేజీలు ఉంటే చంద్రుడి పైన కూడా అన్ని కేజీలే ఉంటుంది. సేమ్ ఆన్సర్ సార్, 100 అని గుర్తుపెట్టుకోవాలి. భారం మాత్రమే చేంజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించండి. లాంతర ఒత్తిలో కిరోసిన్ నూనె పైకి పాకడానికి గల కారణం. మనకి ఏదైనా పైకి పాకాలంటే కేసనాలికీత అంటాం మనం. తలతనీత అంటే వర్ష బిందువు గుండ్రంగా ఉండడం. అదేవిధంగా పాస్కల్ సూత్రాలు, బెర్నౌలీ ఈక్వేషను, గోడ పైన ఉన్న క్యాలెండర్ ఎగరడం కానీ, గుడిసెలు ఎగరడం కానీ, ఇది బెర్నౌలీ ఈక్వేషను. అదేవిధంగా అడిగింది ఏదంటే లాంతర ఒత్తిలో కిరోసిన్ నూనె పైకి పాకడానికి గల కారణం గాలి యొక్క ప్లవన బలమా, లేదా తలతనీత, లేదా ఒత్తి ద్వారా నూనె వ్యాపనం చెందడమా, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఇచ్చాడు తలతనీత అని మనం గమనించాలి. దానికి రీజన్ ఏంటి సార్ అంటే, కిరోసిన్ యొక్క ప్రధానంగా అసంజన బలంతో పోలిస్తే కిరోసిను ఒత్తి మధ్య ఉండే సంసంజన బలం ఎక్కువగా ఉండడం వల్ల, ఏవైతే సంసంజన బలం ఎక్కువగా ఉంటుందో అందువల్ల కేసనాలిక చర్య కాకుండా కిరోసిన్ గుండా ఏదైతే కిరోసిన్ ఒత్తి ఉంటుందో ఒత్తి గుండా పైకి లేస్తుంది. ఎందుకంటే ఒత్తి లోపల ఉన్న చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలు ఉంటాయి. దాని ద్వారా అనేది పైకి ఎగబాగురుతుంది. అంటే ప్రధానం తీసుకోవాలి. కిరోసిన్ యొక్క ఏంటి సార్ అంటే అసంజన బలముతో పోలిస్తే కిరోసిన్ ఒత్తి మధ్య ఉండే సంసంజన బలం ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువగా ఉండడం వల్ల ఈ కేసనాలికత చర్య కారణంగా ఈ కిరోసిన్ ఒత్తికొండ పైకి లేస్తుందని గమనించాలి. అందుకే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, తలతనీత. నెక్స్ట్ వన్ గమనించండి సార్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే జాబితా 1 జాబితా 2 పౌనపుణ్య పరిధి మరియు తరంగం జతపరచండి అన్నాడు. ఇక్కడ ప్రధానంగా మనం గమనించుకుంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టెలిఫోన్. ఏవైతే టెలిఫోన్ మనకు తరంగాలు ఉన్నాయో, మన ట్రోపో స్ట్రాటో ఎలాగో మిస్సో అయినో ఎక్సో ఆవరణాలు చెప్తాము. దీని యొక్క ఫ్రీక్వెన్సీ మనకి ఎంత ఉంటుందంటే గమనించాలి సార్, 54 నుంచి 890 హెర్ట్జ్ అని గమనించాలి. 1 లఘు తరంగాలు అయితే సేమ్ మళ్ళీ 1710 MHz నుంచి 54 MHz వరకు ఉంటుంది ఫ్రీక్వెన్సీ. జనరల్ తీసుకుంటే రేడియో మనకు 5వ తరంగాల్లో ఉంటాయి. అక్కడ పౌనపుణ్యం మన రేడియో తరంగాల ద్వారా మనకి ఏవైతే టీవీల్లో ప్రసారాలు వస్తాయో దాని యొక్క ఫ్రీక్వెన్సీ తీసుకుంటే పౌనపుణ్యం ఆ పరిధి అనేది 88 నుంచి 108 ఉంటుంది. UHF బ్యాండ్ అనేది పరిమాణం కూడా 300 నుంచి 3000 వరకు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఈ ఫ్రీక్వెన్సీ అనేది అంటే ప్రధానంగా A1, B2, C3, D4 ఎక్కడ చూసుకోవాలి. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా పరిగణించాలి. ఇది సార్ ఆప్షన్ 1. ఎందుకంటే ఫ్రీక్వెన్సీలు ఇచ్చాడు,
ప్రధానంగా గాలిలో వాతావరణ పొరలు ఉంటాయి. ఏ పౌనపున్య పరిధిలో మనకి ఏ ఫ్రీక్వెన్సీ, ఇప్పుడు రేడియో తరంగాలు అనేవి అయిన ఆవరణలో ప్రయాణిస్తాయి. అక్కడ ప్రధానంగా పౌనపున్య పరిధి ఎంత ఉంటుంది, అక్కడి నుంచి ప్రసారం అనేది ఎలాగా మన టీవీకి అనేది కనెక్టివిటీ అవుతుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. పౌనపున్య పరిధి ఉన్న తరంగం, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఒక వాయువులో ధ్వనివేగం కూడా పెరుగుతుంది. డైరెక్ట్ ఆన్సర్. ఎలా పెరుగుతుంది? తగ్గుతుందా, పెరుగుతుందా, మారదా, ఏది కాదన్నాడు. ఎప్పుడైనా గాలిలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వాయువుల్లో ధ్వనివేగం కూడా పెరుగుతుంది. దానికి ప్రధానంగా తీసుకుంటే అల్లోమనిపాతం అంటాం. ఒకసారి చూడండి సార్, వాయువుల్లో ధ్వనివేగం ఆ వాయువుల యొక్క పరమ ఉష్ణోగ్రత వర్గమూలానికి అల్లోమనిపాతంలో ఉంటుంది. అల్లోమనిపాతం అంటే పెరిగితే పెరగడము, తగ్గితే తగ్గడం. కాబట్టి వాయువుల్లో దుర్వేగం అనేది ఆ వాయువుల యొక్క పరమ ఉష్ణోగ్రత వర్గమూలానికి అల్లోమనిపాతంలో ఉంటుందంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆ వాయువుల్లో దుర్వేగం ఏమవుతుందంటే పెరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి సార్. అది స్టేట్మెంట్ అనేది పక్కన రాయడం జరిగింది, ఒకసారి చదువు. నెక్స్ట్ వన్ తీసుకుంటే డాప్లర్ ప్రభావం కింది వాటిలో దేనికి వర్తిస్తుంది అన్నాడు. కాంతి తరంగము, స్పేస్ తరంగము, ధ్వని తరంగము, పైవన్నీ. డాప్లర్ ప్రభావం అనేది కాంతి తరంగానికి, స్పేస్ తరంగానికి, ధ్వని తరంగానికి, పైవన్నీ అన్నిటికి కూడా వర్తిస్తుంది. దానికి రీజన్ ఏంటి సార్ అంటే డాప్లర్ ప్రభావం అనేది ధ్వని తరంగాల, కాంతి తరంగాలు మరియు స్పేస్ మరియు విద్యుత్ అయస్కాంత తరంగాల వంటి అన్ని రకాల తరంగాలకు వర్తిస్తుంది. కారణం తరంగ జనకానికి ఎవరైతే పరిశీలకుడు ఉంటారో వాటి మధ్య తరంగ జనకానికి అండ్ పరిశీలకుడికి మధ్య సాపేక్ష చలనం ఉన్నప్పుడు పౌనపున్యంలో కలిగే మార్పునే డాప్లర్ ప్రభావం అంటారు. అందుకే దానివల్ల ఈ మూడింటికి వర్తిస్తాయని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీటిలో చూడండి సార్, నీటిని 0 degrees నుంచి 10 degrees వరకు వేడి చేసినప్పుడు దాని ఘనపరిమాణం ఏమవుతుంది? పెరుగుతుందా, తగ్గుతుందా, మారదా, మొదలు తగ్గి ఆపై పెరుగుతుంది అన్నాడు. ఎప్పుడైనా తీసుకోండి, ప్రధానంగా నీటిని 0 degrees నుంచి 4 degrees వరకు వేడి చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఫస్ట్ పెరిగి తర్వాత తగ్గుతుందా అనేది అడుగుతాడు. లేకపోతే 4 degrees నుంచి 10 degrees వరకు వేడి చేస్తే ఏమవుతుంది సార్ అంటాడు. జనరల్గా 0 degrees నుంచి 4 degrees వరకు నీటిని వేడి చేసినప్పుడు అది మొదట సంకోచించి దాని ఘనపరిమాణం అనేది తగ్గుతుంది. చూసుకోండి సార్, మొదట సంకోచించి దాని ఘనపరిమాణం తగ్గుద్ది. అలా కాక 4 degrees నుంచి 10 degrees వరకు ఎప్పుడైతే నీటిని వేడి చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది సార్, సాధారణంగా ద్రవాల ఈ వేపనం చెంది అంటే వ్యాకోచించి ఘనపరిమాణం కూడా పెరుగుతుంది. అంటే 0 degrees నుంచి 4 degrees వరకు నీటిని వేడి చేస్తే అది వ్యాకోచించడానికి బదులు సంకోచిస్తుంది, దాని ఘనపరిమాణం తగ్గుతుందని అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా 4 degrees నుంచి 10 degrees వరకు నీటిని వేడి చేసినప్పుడు జనరల్గా తీసుకుంటే ద్రవాలు అనేవి ఎలాగ వ్యాకోచిస్తాయి, ఘనపరిమాణం పెరుగుతుంది అన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి సరిగ్గా రాయడం కూడా జరిగింది. 0 degrees నుంచి 4 degrees వరకు వేడి చేసినప్పుడు అది సంకోచించి ఘనపరిమాణం ఏమైపోద్ది అంటే తగ్గుతుంది. అలా కాకుండా 4 degrees నుంచి 10 degrees వరకు వేడి చేసినప్పుడు సాధారణంగా ద్రవాల వలె ద్రవాలు అనేవి ఏమి వ్యాకోచించి ఘనపరిమాణం ఏమవుద్దంటే పెరుగుతుంది అన్నాడు. అంటే ఏమవుద్దంటే 0 degrees నుంచి 4 degrees వరకు ఫస్ట్ ఏమవుద్దంటే ఘనపరిమాణం తగ్గుతుంది. 4 degrees తర్వాత ఏమవుద్దంటే ఘనపరిమాణం పెరుగుద్ది. అంటే మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది. ఎక్కడ ఉందో అది రైట్ ఆన్సర్ సార్, ఆప్షన్ 4. మిగతావన్నీ రాంగ్గా మనం గమనించాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇది చాలా ఈజీ క్వశ్చన్ సార్. మ్యాచ్ ద ఫాలోయింగ్. వాల్టా ఘటం అన్నాడు సార్. వాల్టా ఘటం అనేది ప్రధానంగా దాని విద్యుచ్చాలక బలం ఘటము రకము విద్యుచ్చాలక బలం ఇచ్చాడు. మరి వాల్టా ఘటం అనగానే ప్రధానం తీసుకుంటే ఇది సార్ 1.08 volts డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక ఘటం అన్నాడు, ఒక ఘటం అనగానే 1.50 volts. శీసపు నిల్వ ఘటం అన్నాడు. శీసపు నిల్వ ఘటం అనగానే ప్రధానంగా మనకి 2.00 volts. 6 ఘటాల బ్యాటరీ అన్నాడు, ప్రధానంగా 12.00 volts. అంటే ఒక ఘటాల రకము విద్యుచ్చాలక బలం ఇచ్చాడు. ఒక ఘటం అనగానే ఎన్ని వాల్ట్స్ అంటే గుర్తుపెట్టుకోవాలి, 3. ఎక్కడ ఉంది 3 అని చూసుకోవాలి సార్. వాల్టా ఘటం అనగానే 1.08 అంటే 3 ఇచ్చాడు, 3. నెక్స్ట్ 1 ఒక ఘటము అంటే 1.5 1. శీసపు నిల్వ ఘటము అంటే 2. 6 ఘటాల బ్యాటరీ అంటే 12. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్గా పరిగణించబడింది. నెక్స్ట్ చూడండి సార్, 2 సమతల దర్పణాలు పరస్పర కోణములో వంగి ఉన్నాయి. మొదటి దర్పణంపై పతనమై రెండవ దర్పణానికి సమాంతరంగా ఉన్న ఒక కాంతి కిరణం రెండవ దర్పణం నుండి పరావర్తనం చెందిన తర్వాత మొదటి దర్పణానికి సమాంతరంగా వెళ్తుంది. అయితే తీటా విలువ ఎంత అన్నాడు. దీన్ని మనం ఎలా కట్టాలి సార్ అంటే రెండు దర్పణాలు మరియు కాంతి కిరణం ఏర్పరిచే
దర్పణాల సంధి బిందువు వద్ద కోణం ఎంత ఉంటుందంటే తీటా ఉంటుంది కదా. M1 వద్ద కిరణం చేసే కోణమే తీటా అవుతుంది. త్రిభుజంలో 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు కాబట్టి రెండవ దర్పణం M2 కాబట్టి ఒకటో దర్పణం M1 కాబట్టి 180 డిగ్రీలు కాబట్టి 180 డిగ్రీలు మైనస్ మొదటి దర్పణం వద్ద చేసే కోణం తీటా, రెండవ దర్పణం కోణం వద్ద చేసే కోణం తీటా ప్లస్ తీటా 2 తీటా, అంటే 180 డిగ్రీలు మైనస్ 2 తీటా. అప్పుడు రెండవ దర్పణం M2 వద్ద పరావర్తనం తీసుకుంటే సార్ 180 డిగ్రీలు మైనస్ 2 తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా. ఈ 2 తీటా అటు వెళ్తే 3 తీటాగా మారుతుంది. 3 తీటా ఈజ్ ఈక్వల్ టు 180, తీటా ఈజ్ ఈక్వల్ 180/60, మొత్తం 60 డిగ్రీలు అనేది వస్తుంది సార్. ఈ ప్రాబ్లం ఇంటికి ఒకసారి అబ్జర్వ్ చేస్తే లెక్క అనేది ఈజీగా మనం చేయవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి సార్, ఇక్కడ ఈ క్రింది కోడ్లను ఉపయోగించి జాబితా 1 జాబితా 2 జతపరిచి సరైన సమాధానం ఎంచుకోండి. మరి జాబితా 1 ఏమన్నాడు చూడండి, అయానిక బంధం అన్నాడు. అయానిక బంధం అనగానే ప్రధానంగా సోడియం క్లోరైడ్ వస్తుంది సార్. అయానిక బంధం సోడియం క్లోరైడ్. మరి అదేవిధంగా సమసంయోజనీయ బంధం అన్నాడు, వజ్రం సార్. వజ్రం అనేది సమసంయోజనీయ బంధానికి మనం ఉదాహరణగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ అనుబంధం అనగానే దానికి అయోడిన్ చెప్పొచ్చు. హైడ్రోజన్ బంధం అంటే ప్రధానంగా అమోనియా చెప్పొచ్చు. అంటే ఈ ఆన్సర్ లేట్స్ అంటే అయానిక బంధం అనగానే ఆప్షన్ 1, అదే సమసంయోజనీయ బంధం అంటే ఆప్షన్ 2, అనుబంధం అంటే ఆప్షన్ 3 అయోడిన్, హైడ్రోజన్ బంధం అనగానే అమోనియా. అంటే దేనికి 1కి 1, 2కి 2, 3కి 3, 4కి 4, ఏకి 1, బికి 2 కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్గా మనం పరిగణించాలి. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది సార్. నెక్స్ట్ ప్రశ్న చూడండి, హాలోజన్లో అత్యంత క్రియాశీలమైనది ఏదన్నాడు, ది మోస్ట్ రియాక్టివ్ అమాంగ్ ద హాలోజిన్స్. గుర్తుపెట్టుకోవాలి, హాలోజన్లో ఈజ్ అన్నాడు. ది డైరెక్ట్ ఆన్సర్ సార్ అత్యంత క్రియాశీలవంతమైనది ఫ్లోరిన్. గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ క్లోరిన్ అండ్ బ్రోమిన్ అండ్ అయోడిన్ కంటే అత్యంత క్రియాశీలమైనది ఈ హాలోజన్లో అత్యంత క్రియాశీలమైనది ఏదంటే ఫ్లోరిన్ అని మేము గుర్తుపెట్టుకోవాలి సార్. నెక్స్ట్ జాబితా 1 జాబితా 2 జతపరచండి అన్నాడు సార్. ఇక్కడ ప్రమేయ సమూహము అక్కడ నిర్మాణం ఇచ్చాడు. ఇక్కడ హార్న్ సిల్వరు అంటే ఏమడిగాడు సార్. హార్న్ సిల్వర్ అనగానే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, AgCl గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ తీసుకుంటే లోనర్ కాస్టక్ అంటే AgNO3 సార్, దీనికి ప్రమేయ సమూహం అనేది. నెక్స్ట్ వన్ బ్లూ విట్రియల్ అంటే CuSO4.5H2O అన్నాడు. నెక్స్ట్ వన్ వైట్ విట్రియల్ అన్నాడు. వైట్ విట్రియల్ అనగానే 1 కింద తీసుకోవాలి సార్. ఇది జతపరచడం ఈరోజు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అదే ఒకటికి ప్రధానంగా 3 ఎక్కడ చూడండి సార్. ఇతను ఫస్ట్ ఆప్షన్ బట్టి ఆన్సర్ కూడా చేసి ఇవ్వచ్చు. అదే 2కి 2, అదేవిధంగా తీసుకుంటే 3కి 4, అదేవిధంగా 4కి 1 నువ్వు పరిగణించాలి. ఆన్సర్ 1 సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే జాబితా 1 ప్రమేయ సమూహము నిర్మాణం అన్నాడు. ఆల్కహాలు, ఆల్డిహైడు, అదేవిధంగా కార్బిక్సిలిక్ ఆమ్లము, అదేవిధంగా కీటోన్ అన్నాడు సార్. చూడండి ఇక్కడ ప్రమేయ సమూహము దేనికేది అనేది మనం మ్యాచ్ చేయాలి. ఆల్కహాల్ అంటే మనకి ఎప్పుడు కూడా OH గుర్తు రావాలి. అదేవిధంగా ఆల్డిహైడ్ అనగానే మనకి CHO గుర్తు రావాలి. కార్బానిక్ ఆమ్లం అనగానే వెరీ వెరీ ఇంపార్టెంట్ COOH. అదేవిధంగా కీటోన్ అనగానే ప్రధానంగా CO అని గుర్తు రావాలి, ఈక్వల్ టు అనేది. అంటే ఏకి 2 ఎక్కడ ఉంది, 2 ఒక్కడే ఉంది సార్. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు మనం, మిగతా అనేవి రాంగ్ ఆన్సర్లుగా పరిగణించాలి. బికి 1, సికి 4, డికి 3 అని చెప్పుకోవచ్చు సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే 90 జాబితా 1ని జాబితా 2ని జతపరచండి. ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ప్రధానంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఇచ్చాడు. లెస్ దాన్ 7 అన్నాడు. లెస్ దాన్ 7 అనగానే ప్రధానంగా మనకు గుర్తు రావాలి pH విలువ అనేది తక్కువ ఉంటే, ఆమ్ల ద్రావణం యొక్క pH విలువ అనేది తక్కువ ఉంటే ఆమ్ల ద్రావణం యొక్క pH విలువ వీళ్ళకి చూడండి సార్ తక్కువ అన్నాడు. pH విలువ ఆమ్ల ద్రావణం ఇప్పుడు ఇది లెస్ దాన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్షార ద్రావణం ఇది 10⁻⁻7 ఇచ్చాడు. 10⁻⁻7 అంటే 7 అనగానే గుర్తు రావాలి స్వచ్ఛమైన నీటిలో హైడ్రోజన్ అయాన్ గాఢతండి, అది ఆన్సర్. ఇది జనరల్ తీసుకుంటే గ్రేటర్ దెన్ 7 అనగానే మనం
ఎక్కువ కాబట్టి ప్రధానంగా 2 అండి. ఏది క్షార ద్రావణం యొక్క pH విలువ ఎక్కువ ఉంటుంది. ఎలాగ ఎక్కువ? 7 కంటే ఎక్కువ, 7 కంటే ఎక్కువ, 7 కంటే ఎక్కువ ఉంటే దాన్ని క్షార ద్రావణం యొక్క pH విలువ తీసుకోవాలి. అది ప్రధాన గ్రేటర్ లెస్ దాన్ 7 అన్నాం. లెస్ దాన్ అంటే తక్కువ, తక్కువ అంటే ప్రధానంగా ఆమ్లజని ఏదైతే ఆమ్లం ఉందో pH విలువ, ఈ pH విలువ అనేది తక్కువ ఉండాలి. దేనికంటే 7 కంటే తక్కువ ఉంటే ఆమ్ల ద్రావణం యొక్క pH విలువ 7 కంటే తక్కువ ఉంటే 7 కంటే తక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు ఆమ్ల ద్రావణం. అంటే దీనికి ప్రధానంగా 3. నెక్స్ట్ వన్ 7 అన్నాడు. 7 అంటే తటస్థము, గుర్తుపెట్టుకోవాలి. pH విలువ తటస్థంగా స్థిరంగా ఉంటుంది pH విలువ. అంటే ఇక్కడ ఏకి 4, అదేవిధంగా బికి ప్రధానంగా 2, అదేవిధంగా సికి ప్రధానంగా 3, అదేవిధంగా డికి 1 ఇలా గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే pH విలువ అనేది 7 కంట తక్కువ ఉంటే అది ఆమ్ల ద్రావణం కింద పరిగణించాలి. pH విలువ అనేది 7 కంటే ఎక్కువ ఉంటే అది క్షార ద్రావణం కింద పరిగణించాలి. pH విలువ 7 ఉంటే అది తటస్థ ద్రావణం కింద మనం పరిగణించాలి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇవి ప్రధానంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బిట్లని మనం చెప్పుకోవచ్చు.